భారతదేశంలో మనకు తెలియకుండానే మన రాజకీయ నాయకులు మన తలకాయలు తీసుకెళ్ళి కరెంటు సంస్థలకి అప్పజెప్పేశారు. రాబోయే 15-20 ఏళ్ల దాకా మన నెత్తిన గుదిబండలు మోపారు. మనం వాడే కరెంటు వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం ఒక 1000 రూపాయలు ఉందనుకుంటే ఈ లెక్కలు చూసుకుంటే 1800-2000 రూపాయలు అవుతుంది. అంటే అంత బాధుడు. సరిగ్గా 2 కలిపి లెక్కేస్తే 10 రూపాయల పైన యూనిట్ కాస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి. ఇది మనకి తెలియకుండా బాతున్నారు. బ్రిటన్లో తెలిసినే బాతున్నారు. అక్కడ తాజాగా చూస్తే యూరప్ ఖండం మొత్తం మీద అత్యధికంగా ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు ఇండస్ట్రియల్కి వసూలు చేసేటటువంటి దేశం ఏదైనా ఉందంటే బ్రిటన్ అంట. ఆ తర్వాత ఐర్లాండ్ అంట. ఆ తర్వాత జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, లగ్జంబర్గ్, ఆస్ట్రియా, బెల్జియం, ఫ్రాన్స్. అవన్నిటితో తక్కువకి దొరుకుతుంది యూరప్లో స్వీడన్ అట, ఫిన్లాండ్ అట, డెన్మార్క్, పోర్చుగల్, స్పెయిన్, గ్రీసు. ఇవన్నీ భారీ రేట్లు ఉన్నటువంటివి అన్నటువంటిది లెక్క చెప్తున్నారు. యూరోపియన్ యూనియన్ మొత్తం మీదన అందుకనినే పరిశ్రమల పరంగా బ్రిటన్లో దెబ్బతింటున్నాయి అన్నటువంటి విషయాన్ని లెక్క తేల్చి చెప్తున్నారు.